Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతే బెస్ట్, సో అట్లీస్ట్ వన్ ఆర్ ద అదర్ వే జాబ్ అయినా తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో నంబర్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్లో, నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్లో స్టూడెంట్స్ నాకు అడిగిన డౌట్ ఇది. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఒక్కొక్కరు ఒక్కొక్క నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్. వాళ్ళ మధ్యలో ఒక డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళలో వాళ్ళకు వచ్చినప్పుడు ఏంటంటే, ఈ సో అండ్ సో నోటిఫికేషన్స్ రావడానికి డిలే అవుతాయంట. ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్ అనే నోటిఫికేషన్స్ రావడానికి లేట్ అవుతుంది, వై అనే నోటిఫికేషన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయంటారు. అనేసరికి ఎక్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ ఎక్స్ లేట్ అవుతుందంట కదా, కాబట్టి వైకి వచ్చేద్దాం అనుకుంటారు. సేమ్ అలాగే వైకి ప్రిపేర్ అవుతారు. రేపు ఇంకొక గాసిప్ వింటారు, ఆ నోటిఫికేషన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి కదా అనేసరికి మళ్ళీ అటు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ సందర్భంలో అట్లీస్ట్ ఏ నోటిఫికేషన్స్ ముందొస్తాయో తెలుసుకుంటే వాటికి ప్రిపేర్ అవుతే మనం అనుకున్నది కొంచెం లేట్ అయినా అట్లీస్ట్ అప్పటి వరకు కొంచెం టెంపరరీ ఉపశమనమైనా, సో తాత్కాలికంగానైనా ఒక రిలాక్సేషన్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఏ నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుంది సార్, వాటికైనా మేము ప్రిపేర్ అవుతాము అన్న థింగ్స్, అన్న క్వశ్చన్స్ ఎన్నో మాకు వచ్చాయి. అఫ్ కోర్స్ నేను ఎప్పుడు కూడా సిమిలారిటీస్ చెప్తూ ఉంటాను. మనం జనరల్గా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం అకాడమికల్గా, మనం ఒక సబ్జెక్ట్కి ప్రిపేర్ అవుతాం. యూజువల్గా ఏంటంటే సబ్జెక్ట్ మొత్తం చదవాలి, కానీ ఎగ్జామ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ సబ్జెక్ట్ మొత్తం మన వల్ల కానప్పుడు ఫస్ట్ పాస్ అవుతే చాలు అన్న ఉద్దేశంతో ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తే అవి చదువుకుంటాం సార్, పాస్ అవుతాం అంటారు. సేమ్ అట్లాగే ఇప్పుడు కూడా వాళ్ళు ఒక పర్టికులర్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నా కానీ అది లేట్ అవుతుంది అని తెలిసేసరికి ఏది తొందరగా వస్తే కనీసం అవైనా ప్రిపేర్ అయిపోయి సో కొంచెం గట్టెక్కడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా, ఈ ఉద్దేశంతో ఎంతోమంది స్టూడెంట్స్ ఏం రావడానికి ఛాన్సెస్ ఉంటాయంటారు. ఇలా నాకే కాదు, డిఫరెంట్ మినిస్టర్స్కి కానీ లేకపోతే డిఫరెంట్ ఫ్యాకల్టీస్ని కానీ వీళ్ళందరికీ కూడా ఇటువంటి క్వశ్చన్స్ సర్వసాధారణంగా వస్తున్నవే. అయితే దీనికి ఆన్సర్ చెప్పేటప్పుడు దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు అగైన్ ఇట్ ఈస్ అ హైపోథెటికల్ క్వశ్చన్. ఏది వస్తుంది ఏంటి అని. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూస్తే జనరల్గా ఈ వేకెన్సీస్ని ఎలా ఏ నోటిఫికేషన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అని తెలియడానికి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, డిఫరెంట్ మినిస్టర్స్, వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళంతా కూడా ఈ శాఖల్లో వేకెన్సీస్ ఉన్నాయి, వీటిని త్వరలో ఫిల్ చేస్తాము అని చెప్పినప్పుడు సో మేబీ ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ ఫైర్ డిపార్ట్మెంట్లో కానీ గ్రూప్స్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ సో టెక్నికల్ పోస్ట్స్ లేకపోతే ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో దానికి సంబంధించిన మంత్రులు సో ఇవి ఖాళీలు ఉన్నాయని చెప్పినప్పుడల్లా కూడా సో ఈ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇవి ఫిల్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి తెలుస్తూ ఉంటుంది ఒకటి. అండ్ సెకండ్ పాయింట్, న్యూస్ పేపర్స్లో సో వివిధ ఖాళీలు, సో వివిధ శాఖలకు సంబంధించి ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ ఖాళీలు ఉన్నాయని తెలిసిన ప్రతిసారి కూడా మనం ఏమనుకుంటామంటే వీటన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ రావచ్చు అన్న ఉద్దేశంతో కూడా ఉంటుంది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 1,00,000 ఖాళీలు అని చెప్పేసరికి 1,00,000 ఖాళీలు ఉన్నాయి కదా, ఈ 1,00,000లో ఖచ్చితంగా ఎంతో కొంత నోటిఫికేషన్స్ రావచ్చు కదా అని అనుకున్నాం. అదే న్యూస్ పేపర్లో అన్నిటికి సంబంధించి వేకెన్సీస్ ఇచ్చారు. సో ఇది రియాలిటీ. ఇది జరిగిన ప్రతిసారి మనకు అనిపించేది ఏంటంటే సో దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్లో ఖాళీలు ఉన్నాయి కాబట్టి అన్నింట్లో నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే మినిస్టర్స్ పలు సందర్భాల్లో అన్ని శాఖలకు సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయని ఏదో కొంత సందర్భాల్లో చెప్పారు. సో ఇక్కడ ఏమవుతుందంటే రియాలిటీలో ఫర్ సపోజ్ గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో గ్రూప్స్ ఆస్పిరెంట్ సో అండ్ సో మంత్రి చెప్పిన మాటలు కానీ సో అండ్ సో డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ గురించి ఉన్నాయని చెప్పినప్పుడల్లా వాళ్ళంతా కూడా ఒక ఆశాభావంతో ఉంటారు, ఈ గ్రూప్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయని. సేమ్ అట్లాగే మన కమిషనర్ కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ నుంచి కానీ ఏదైనా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, పోలీసు శాఖలో 15,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చిన ప్రతిసారి సో ఇవి రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి అన్న కంక్లూజన్లో ఉంటాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి వినే స్టూడెంట్స్ చెప్పే మేము, ఫర్ సపోజ్ నేను గ్రూప్స్కి చెప్తున్నాను అనుకోండి, నా మైండ్లో గ్రూప్స్ నోటిఫికేషన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్న ఆశాభావంతో ఉంటాం. నేను టెట్ డిఎస్సికి చెప్తున్నాను అనుకోండి, టెట్ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్న ఆశాభావం నాకు ఉంటుంది. నేను ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, నేను దేనికి కోచింగ్ ఇస్తే నా మైండ్లో నోటిఫికేషన్స్ తొందరగా వస్తాయి అన్న ఆశాభావం నాకు ఉంటుంది. సేమ్ అట్లాగే ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో కూడా సో అండ్ సో నోటిఫికేషన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్న ఆశాభావం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందులో ఫస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి, ఎందులో రావు, ఎందులో వస్తాయి అన్న క్వశ్చన్ ఎవరి దగ్గర కూడా ఆన్సర్ లేదు.
సో ప్రెసెంట్ ఉన్న పరిస్థితిలో ఇది వస్తది, ఇది రాదు అని మీకు మీరు సెల్ఫ్ మేడ్ కంక్లూజన్స్ అస్సలు పెట్టుకోకండి. సో డెఫినెట్‌గా దాదాపుగా అన్నిటికి సంబంధించి కామన్ ఒక ఈక్వల్ ఆన్సర్ ఉంటది కానీ నో వన్ హాస్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్. సో కాబట్టి మీరు దేనికైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అది కంటిన్యూ చేస్తూనే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ చేయాల్సిన లేకపోతే ఉంటే చెప్తున్న ముఖ్యమైన కాషన్ ఏంటంటే ఫర్ సపోజ్ కొంతమంది గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతారు. గ్రూప్ 1 కానీ, 2 కానీ, 3 కానీ, 4 కానీ ఆల్మోస్ట్ వీటన్నిటికి సేమ్ ఎలిజిబిలిటీ. సో వాళ్ళు ఈ అన్ని ఎగ్జామ్స్‌కి తగ్గట్టుగా ప్రిపరేషన్. అంటే గ్రూప్ 1 చదివితే ఆబ్వియస్‌గా 2, 3, 4 అయిపోతది. కానీ మన కాంటెక్స్ట్ మొత్తం కూడా ఓన్లీ గ్రూప్ 1 చుట్టూనే తిరుగుతుంది. మనకి ఎలాగో ఇప్పుడు టైం ఉంది కాబట్టి సో గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఆ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది? టాపిక్ ఒకటైనప్పటికీ కూడా లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఎలా ఉందో ఒకసారి చూస్తే సరిపోతుంది. సేమ్ అట్లాగే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎస్ఐ కానీ, లేకపోతే పీసీకి గాని ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు. సో ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినట్లాంటివి కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్ అని చెప్పేసి అలాగా. సో వీటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సో ఆ ఫారెస్ట్ రిలేటెడ్ క్వెషన్ పేపర్స్, ప్యాటర్న్స్ కొంచెం చూసుకుంటూ ఉంటే 2 నోటిఫికేషన్స్‌కి వాళ్ళకి ఆసరాగా ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో సో వాళ్ళకు ఫిజికల్ ఫిట్‌నెస్ ఉన్న ఎస్ఐపీసీకి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ గ్రూప్ 2 వైపు వచ్చేస్తది. గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ గ్రూప్ 1కి వచ్చేస్తది. ఇది సో కామన్. సో మనకి ఇప్పుడున్న టైంలో సో మనకి ఏమేం ఛాన్సెస్ ఉన్నాయి, ఏమేం ఆపర్చునిటీస్ ఉన్నాయో పెట్టుకొని సో ఎస్ఐలో జనరల్ స్టడీస్ ఉంటాయి. ఈ జనరల్ స్టడీస్ పర్ఫెక్ట్ అవుతున్నాయి, ఈ అర్థమెటిక్ రీజనింగ్ పర్ఫెక్ట్ అవుతున్నాయి. ఇలాంటి కామన్ జనరల్ స్టడీస్ ఇంకా ఏ ఎగ్జామ్స్ కొన్నాయో తెలుసుకొని అందరూ కాదు కొంతమందికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు. ఇప్పుడు మనం చూస్తే రీసెంట్‌గా మన తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా గ్రూప్స్‌కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే డీఎస్సీకి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. సో డీఎస్సీ జాబ్ వచ్చింది. అదొచ్చిన కొన్ని రోజులకు ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 రిజల్ట్‌లో వాళ్ళ పేర్లు ఉండడం జరిగింది. డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు ప్యారలల్‌గా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ డీఎస్సీలో ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉండి మళ్ళీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న ఇట్లా ఆశలుంటాయి. సో వాటన్నిటికి కలిపి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తది వీటన్నిటికంటే ముందు మనకు కామన్‌గా ఏమేమి చదవాలనుకుంటున్నామో అవన్నీ చూసుకొని అలా ముందుకెళ్తే బావుంటది. సో దిట్ ఈస్ జస్ట్ సజెషన్ మాత్రమే. సో చూడండి అందరికంటే ముందు ఉద్యోగ నోటిఫికేషన్ ఇలా రావాలి అని చెప్పేసి సో మనం ఏం చేస్తే బావుంటది అని చెప్పి రీసెంట్‌గా నిరుద్యోగ కవాతు అని చెప్పేసి మన సైడ్ నుంచి మనం చేస్తూనే ఉన్నాము. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఏందంటే ఏ గవర్నమెంట్ అయినా సో ఒక ఎక్స్‌టెంట్ వరకు మాత్రమే వెయిటింగ్ చేపించగలుగుతది. ఆ ఎక్స్‌టెంట్ దాటి వాళ్ళ వల్ల కూడా కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రూల్ చేసినప్పుడు సో ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వడం అల్టిమేట్ గోల్. కానీ వాళ్ళు అదే ఇవ్వకుండా మెల్లిగా ఆ ఓపిక నశించేంత వరకు వెయిట్ చేసి తప్పదు అన్న టైంలో అది ఇచ్చేసారు. సేమ్ అలాగే మన ఇండియాలో తెలంగాణ ఇవ్వాలనుకున్నప్పుడు తెలంగాణ ఇవ్వకుండా అటు ఇటు చిన్నగా అంటే ఫండ్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఎంతో కొంత కొత్త జీవోస్ తీసుకొచ్చి సాగదీస్తూ వచ్చారు. ఒక ఎక్స్‌టెంట్‌కి వచ్చిన తర్వాత అది ఎంత తీయడానికి ఛాన్స్ లేకపోయేటప్పుడు బ్లాక్ అయిపోతది. అప్పుడు తెలంగాణ ఇచ్చేశారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఎంత సాగదీయాలన్నా వాళ్ళకున్నది కేవలం 5 ఇయర్స్ మాత్రమే. ఆల్రెడీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 3 మంత్స్ అయిపోయినట్టే. ఎందుకంటే డిసెంబర్‌తోనే 2 ఇయర్స్ అయిపోయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కూడా అయిపోవస్తోంది. సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 3 మంత్స్ అయిపోయింది. ఎంత కాలక్షేపం చేయాలనుకున్నా ఇంకొక 7 మంత్స్. 7 మంత్స్‌కు మించి కాలక్షేపం చేయడానికి ఛాన్సెస్ లేవు. వాళ్ళకి 4థ్ ఇయర్‌లో, 5థ్ ఇయర్‌లో ఖచ్చితంగా మళ్ళీ గెలవాలి అన్న ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేను రియాలిటీ చెప్తున్నాను చూడండి. మనకు జనరల్‌గా యూజువల్‌గా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి గదా! అందరికీ తెలుసు. ఒక 6 నెలలకు ఒకసారి సెమిస్టర్ ఉంటే 6 మంత్స్ కాబట్టి ఫస్ట్ మంత్‌లో మనకు తెలుసు ఇప్పుడు చదివినా అప్పటికల్లా ఎలాగో మర్చిపోతాము. ఎందుకొచ్చిన బాధ అని చెప్పి 1, 2, 3 మంత్స్ దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చదవరు. కొంతమంది 4థ్ మంత్‌లో చదవడం స్టార్ట్ చేస్తారు. ఇంకొంతమంది భయంగా ఉన్నవాళ్ళు 5థ్ మంత్. సో ఎవరు అవునన్నా కాదన్నా 6థ్ మంత్‌లో మాత్రం ప్రతి ఒక్కడు చదవాల్సిందే. ఫెయిల్ అయ్యేవాడి దగ్గర నుంచి ఎవరైనా కూడా. సో ఇట్ ఈస్ రియాలిటీ. సో సేమ్ ఇట్లాగే 5 మంత్స్ టైమ్ ఉంది. 1 ఇయర్, 2 ఇయర్స్ చేస్తే మర్చిపోతారనుకోవడమో, లేకపోతే పొలిటికల్ అంబిషన్స్ వేరే ఉండటమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ మాత్రం ఇవ్వాలి. లేకపోతే ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు ఫెయిల్ అవ్వడానికి ఒప్పుకోరు. సో ఇప్పుడు చూస్తే తెలంగాణలో ఫస్ట్ ఇయర్ నుంచి అంటే 2024 నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి. సో 2 ఇయర్స్ అయిపోయింది. 2 లక్షల ఉద్యోగాలు 5 ఇయర్స్ కల్పని ఇంకో కొత్తవి వినిపించడం. త్వరలో అని చెప్పిన ప్రతిసారి స్టూడెంట్స్‌కి పట్టరానంత కోపం వచ్చింది. ఇప్పుడు
త్వరలో అన్న మాట పక్కన పెట్టేసి కొత్తగా విన్నదేందంటే, సో తొందరలో అంటే ఒక సో అండ్ సో డేట్ కల్లా ఓటీఆర్‌ని అప్డేట్ చేసుకోండి. మళ్ళీ టైం ఉండదు. సో ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చేస్తున్నాము. ఓటీఆర్‌ని ఫిల్ చేయండి. అంటే త్వరలోకి బదులు ఇంకొక సినానిమ్ ఇచ్చారు. సో మేబీ ఇందులో పాజిటివిటీ ఉంటది. నిజంగానే ఇవ్వాలి అన్న ఉద్దేశ్యంతో ఓటీఆర్‌ని ఫిల్ చేయండి. ఓటీఆర్‌ని అప్డేట్ చేసుకోండి అన్నది ఇస్తే మంచిది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మొన్న గ్రూప్ 2లో మిస్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2 కోసం అది ఎప్పుడొస్తదో ఏంటో తెలిసినా తెలియకపోయినా ఇంకా ఇన్ని రోజులు ఎలాగో ప్రిపేర్ అయ్యాం కదా! ఇంకొక 1, 2 ఇయర్స్ అయినా కానీ గట్టిగా దాన్ని కూర్చొని ప్రిపేర్ అవుదాం అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఇప్పటికీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సేమ్ అట్లాగే తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఈ నోటిఫికేషన్స్ అన్నిటికి సంబంధించి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ తీసుకున్నప్పుడు వీళ్ళని చూసి కొత్త యాస్పిరెంట్స్, కొత్త స్టూడెంట్స్ సో మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవ్వాలి అని వచ్చిన వాళ్ళు ఎంతోమంది. సో ఇలా ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్స్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగమే మా ధ్యేయం. సో ఎలాగైనా గ్రూప్స్, ఎలాగైనా పోలీసు, ఎలాగైనా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, ఫైర్ డిపార్ట్‌మెంట్, టెక్నికల్ ఇలా ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయం. నువ్వు ఎంత అవునన్నా కాదన్నా సో అదే ధ్యేయంతో ఉంటారు. ఒక రకంగా పైకి కోపంగా ఉన్నా, లేకపోతే ఏదో రకంగా వ్యక్తపరిచినా కానీ వాళ్ళ ప్రిపరేషన్ మాత్రం మానరు. సో వాళ్ళందరికీ నేను చెప్పబోతున్న ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, సో అట్‌లీస్ట్ మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలన్నా, అట్‌లీస్ట్ ఆ ప్రిపరేషన్‌కి సంబంధించి నువ్వు సెలెక్ట్ అవ్వాలి అన్న కాన్ఫిడెన్స్, నిజంగా సెలెక్ట్ అవుతావు అన్న విధంగా నీ ప్రిపరేషన్ ఉండాలంటే కనీసం 1 ఇయర్ అయినా కూడా దానికి టైం పడతది. సో ఏదో రకంగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ తన ఫస్ట్ అటెంప్ట్‌లో గ్రూప్ 2 కొట్టాడు. కానీ ఆ పర్టిక్యులర్ ఇయర్‌లో కాదు. తన కాలేజ్‌లో ఉన్నప్పటి నుంచి మెల్లిగా, మెల్లిగా సిలబస్ పైన అంచనాలు వేసుకుంటూ, బడ్జెట్‌ని చదువుకుంటూ, అప్డేట్స్ చూసుకుంటూ అలా మెల్లిగా ట్రావెల్ చేశాడు. సో ఇప్పుడు ఎంత కాదనుకున్నా సో 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ 3 మంత్స్ అయిపోయింది. ఎక్కువ కాలక్షేపం చేయడానికి ఛాన్స్ లేదు. నేను ప్రతిసారి ఇదే చెప్తూ ఉన్నాను. సో ఏదో ప్రభుత్వం పైన నెగెటివ్‌గా చెప్పాలి లేకపోతే రియాలిటీ అని కాదు. బట్ సీరియస్‌గా ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఎగ్జామ్‌లో 2018 నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 2025లో వాళ్ళ గమ్యాన్ని చేరుకున్నారు. ఆల్‌మోస్ట్ 26 జనవరిలో రిజల్ట్స్ వచ్చాయి. అంటే 1 ఇయర్, 2 ఇయర్స్ అనుకుంటాం. కానీ వాళ్ళు ఏదో రకంగా కొంతమంది 2016 నుంచి ప్రిపేర్ అయిపోయి, మధ్యలో కొంచెం డిలే అయిపోయి, మళ్ళీ మెల్లిగా చదువుతూ ఉన్నారు. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టోరీ ఉంటది. సో పర్ఫెక్ట్‌గా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి, ర్యాంక్ కొట్టే విధంగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, ఒక బిగినర్‌గా ఉన్న వాళ్ళకు 1 ఇయర్ టైం పడతది. ఆల్రెడీ చదువుకొని ఉన్న వాళ్ళకు రోజు కొంచెం టైం పెట్టి చదవాల్సి ఉంటుంది. సో 2026 డెఫినిట్‌గా ఎంత కాదనుకున్నా కొంచెం మనకు పాజిటివ్‌గా ఉండబోతున్న సంవత్సరమే. నోటిఫికేషన్స్ అయినా ఇస్తారు ఏదైనా, లేకపోతే ఆ అప్డేట్స్ అయినా ఇస్తారు. ఎందుకంటే 24, 25 హావ్ కంప్లీటెడ్. దే ఆర్ లెఫ్ట్ విత్ 3 ఇయర్స్. నేను ప్రతిసారి చెప్తున్నాను. ఇంకా సో నౌ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్‌ఫిల్డ్. సో కాబట్టి గో ఆన్ ప్రిపేరింగ్. అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు 2 కండిషన్స్ పెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ద ఫస్ట్ థింగ్ ఈస్ సోషల్ మీడియా డీటాక్సికేషన్. సోషల్ మీడియా డీటాక్సికేషన్. ఎందుకంటే బాగా సోషల్ మీడియా మనకి ఎక్కువ డిస్ట్రాక్షన్‌కి అయిపోయింది. సో మనం అప్పుడప్పుడు కొన్ని చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు మేము ఏమంటారు వీధి దీపం కింద ఉండి, క్యాండిల్ లైట్ కింద ఉండి చదువుకొని గట్టాము. మీకిప్పుడు ఇవన్నీ ఉన్నాయి. మీకింకా ఈజీ గదా! ఎందుకు కొట్టట్లేదు అన్నప్పుడు మీ అప్పుడు సోషల్ మీడియా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదు. మాకిప్పుడు ఇవన్నీ వచ్చాయి. వీటన్నిటిని పట్టుకొని డిస్ట్రాక్షన్స్ లేకుండా చదవడం అది ఇంకొక కత్తి మీద సాము లాంటిది అని. సో ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా లేకపోతే పర్టిక్యులర్‌గా చాలా సీరియస్‌గా గవర్నమెంట్ జాబ్‌ని సాధించాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది సోషల్ మీడియా డీటాక్సికేషన్. ఎందుకంటే బాగా ఏఐ ఉంది. సో ఇన్ఫర్మేషన్‌ని ఓవర్‌లోడ్ చేసుకుంటున్నారు. సో సేమ్ అట్లాగే బాగా గాసిప్స్, బాగా చెప్పుడు మాటలు, బాగా రూమర్స్ విని ఇదిగో ఈ బుక్ మంచిది కాదంట, లేకపోతే ఈ క్లాసెస్ మంచివి కాదంట, లేకపోతే ఇది చదవకూడదంట. ఇలాంటివన్నీ విని మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. జనరల్‌గా ఈ యాస్పిరెంట్ లైఫ్‌లో బాగా వినేదేందంటే గురువులు చెప్పిన దానికంటే ఫ్రెండ్స్ చెప్పింది ఎక్కువ నమ్ముతారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నా ఫ్రెండ్ ఉన్నామనుకోండి. ఇద్దరం సేమ్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్. ఇతనికి ఎంత నాలెడ్జ్ ఉందో కొంచెం అటు ఇటుగా ఇతనికి కూడా అంతే నాలెడ్జ్ ఉంటది. వీళ్ళిద్దరూ ఒక ఫ్యాకల్టీస్ గాని, ఒక సీనియర్ ఎక్స్‌పర్ట్స్ చెప్పిన మాట వినాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇతని మాటలు ఇతను నమ్ముతాడు. ఫర్ సపోజ్ ఇతను ఒక ఎక్స్ బుక్ తీసుకొచ్చాడు. ఇతను వై బుక్ ఉంది. ఇతను అంటాడు ఏ అంటాడు బి దగ్గరికెళ్ళి. అరే ఈ బుక్ మంచిది కాదు. ఇదే మంచిదంట అని. ఏ చెప్పిన వెంటనే బి నమ్మేసి తన స్ట్రాటజీ మార్చేసుకుంటాడు. సో థింగ్స్ ఏందంటే
ఎవరి మాటలు నమ్మాలి? సేమ్ అట్లాగే సోషల్ మీడియాలో సో అండ్ సో వీడియో చూస్తారు. ఈ బుక్ మంచిది, లేకపోతే ఈ ఎగ్జామ్స్ ఉండవు. ఇట్లా ఏదో రకంగా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీకు మీరు ఒక స్ట్రాంగ్ ప్లెడ్జ్ తీసుకోండి, ప్రమాణం తీసుకోండి. సో సోషల్ మీడియా డీటాక్సికేషన్. అట్ ద సేమ్ టైమ్ మైండ్ రాటనింగ్. మన మైండ్ అంతా కూడా రాట్ అవుతుంది. సో చాలా షార్ట్స్ లేకపోతే చాలా రీల్స్ జనరల్‌గా మైండ్ ఎప్పుడు మనకు తెలియని ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, నువ్వు కంటిన్యూయస్‌గా ఒక జోక్స్ లాంటివి గానీ, ఒక మూవీ లాంటిది కానీ, ఏదో ఒక కామెడీ చూస్తున్నావనుకోండి, నీ బ్రెయిన్ థింకింగ్ కూడా అదే వేలో ఎళ్ళిపోతది. నువ్వు కంటిన్యూయస్‌గా ఒక ఇంటెలిజెన్స్ యాస్పెక్ట్‌కి సంబంధించి కరెంట్ అఫైర్స్ గానీ, ఒక ఇంపార్టెంట్ థింగ్స్ ఎక్కడైతే నీ బ్రెయిన్ క్వెషన్ చేసే విధంగా, నీ బ్రెయిన్‌ని ఎక్సర్సైజ్ చేసేటటువంటి వీడియోస్ చూసావనుకోండి, ప్రశ్నార్థకంగా తీసుకొచ్చే క్వెషన్స్. సో, ఎంపీలు ఏం చేస్తారు? లేకపోతే ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఇలాంటి క్వెషన్స్ చూసినప్పుడు నీ బ్రెయిన్ వ్యవహరించే తీరు, ఒక సినిమాలు, ఒక నార్మల్ జోక్స్, ఒక పాటలు అవి విన్నప్పుడల్లా నీ బ్రెయిన్ వ్యవహరించే తీరు ఎలా ఉంటదో చూసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు ఈ మైండ్ రాట్ అయిపోతుంది. అన్నెసెసరీ స్టఫ్ చూస్తున్నారు. మైండ్ మొత్తం రిలాక్స్డ్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. కష్టపడే మోడ్‌లో నుంచి మైండ్ వెళ్ళిపోతుంది. ఈ టైంలో ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో ఉన్న కాన్సెప్ట్స్ చదువుకొని గట్టెక్కాలి, సాధించాలంటే చాలా కష్టమైపోతుంది. సో, కీప్ దీస్ థింగ్స్ అసైడ్. అండ్ నెక్స్ట్ ఎవరైనా గ్రూప్ 1కి కానీ, గ్రూప్ 2కి కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు తెలంగాణ వ్యాప్తంగా యాస్ ఐ టోల్డ్ యూ ఇప్పటి నుంచైనా మంచి కంటెంట్ నిజంగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే రోహిత్స్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ యూ ద బెస్ట్ కంటెంట్. సో అది హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, సో మంచి వీడియో కంటెంట్ ఇవ్వడంతో పాటు ఫర్ సపోజ్ మీరు ఇక్కడ చూస్తే గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో జనరల్ కంటెంట్ చెప్పి మెయిన్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఆన్సర్స్. మన దగ్గర చూస్తే తెలంగాణ మూవ్మెంట్కి సైదులు సార్, సేమ్ అట్లాగే ఇండియన్ ఎకానమీకి మునిరత్నం నాయుడు సార్, సేమ్ అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి హిదాయతుల్లా సార్ కానీ, సత్యనారాయణ సార్ కానీ, లేకపోతే గంగాధర్ సార్ కానీ, ఎన్వైరన్మెంట్‌కి, జియోగ్రఫీకి జగదీష్ సార్, గవర్నెన్స్‌కి చైతన్య దేవ్ సార్, సొసైటీకి శంకర్ రెడ్డి సార్, ఇండియన్ పాలిటీకి నేను. సో ఇలా బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత బెస్ట్ కంటెంట్ అందిస్తున్నాము. కంటెంట్‌తో పాటు మెటీరియల్స్ మేమే ప్రొవైడ్ చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో ప్రిపేర్ అనుకునే వాళ్ళకి ఇలా డైలీ ప్లానర్. సో ఏ రోజు ఏం చదవాలి? సో ప్రిలిమ్స్ చదవాలా? మెయిన్స్ చదవాలా? సో అది చాలా క్లియర్‌గా ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్. సేమ్ అలాగే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. సో ఐ థింక్ ఇది ఎంప్లాయీస్. ఇది డైలీ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్. రోజు 12 గంటలు, 10 గంటలు చదువుకోవాలనుకునే వాళ్ళకు సంబంధించి ఒక సెపరేట్ స్ట్రాటజీ. అలాగే రోజు ఒక 5, 6 గంటలు మాత్రమే చదవాలనుకున్న వాళ్ళకు ఒక సెపరేట్ స్ట్రాటజీ. సేమ్ అట్లాగే ఇఫ్ యూ టేక్ దిస్ గ్రూప్ 2 ఇది ఎక్స్‌క్లూజివ్‌గా గ్రూప్ 2. సో మీరిప్పుడు చూస్తే చూడండి ఇండియన్ పాలిటీలో చదవాల్సిన టాపిక్, అలాగే ఇండియన్ హిస్టరీలో చదవాల్సిన టాపిక్, డైలీ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన టాపిక్. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్‌ని ఏ రోజు ఏం చదవాలి అన్న విధంగా రోహిత్స్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ యూ ద బెస్ట్ కంటెంట్. సో ఎవరైనా గ్రూప్ 1కి కానీ, గ్రూప్ 2కి కానీ ప్రిపేర్ అవ్వాలన్నా, సో కొంతమంది బిగినర్స్‌కి ఇన్‌ఫాక్ట్ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం గ్రూప్ 1 సిలబస్ కానీ, గ్రూప్ 2 సిలబస్ కానీ లేవు. ఏ బుక్స్ చదవాలన్న దానిపైన క్లారిటీ లేదు. లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్లానర్స్ కావాలన్నా కూడా యూ కెన్ జస్ట్ కీప్ అ మెసేజ్ టు మై నంబర్ 9110555658. సో ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. ఆ ప్లానర్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ కావాలన్నా, లేకపోతే ఏ బుక్స్ చదివితే బాగుంటుంది గ్రూప్ 1, గ్రూప్ 2కి ఆల్రెడీ వీడియో చేశాను. మీకు అక్కడ కూడా పొందుతారు. బట్ కొంతమందికి ఇంకా అవగాహన కావాలంటే ఇది. సో ఆన్లైన్‌లో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు కంటెంట్‌తో పాటు వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది స్ట్రాటజీ. స్ట్రాటజీతో పాటు అది చెప్పేవాళ్ళు మంచిగా చెప్తున్నారా లేదా? వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మెటీరియల్ మంచిదా కాదా? ఇలాంటివి ఎన్నో డౌట్స్ ఉంటాయి తెలంగాణ వ్యాప్తంగా. సో మంచి కంటెంట్ ఇవ్వడానికి రోహిత్స్ అకాడమీ ప్రయత్నం చేస్తూనే ఉంది. సో అది గైస్, ఏ నోటిఫికేషన్ ఎప్పుడొస్తదో ఎవరికీ కూడా తెలీదు. ఏవి నమ్మకండి. అన్ని నోటిఫికేషన్స్ రావడానికి మోర్ ఛాన్సెసే ఉంటాయి. ఆ జాబ్ క్యాలెండర్ ఎప్పుడొస్తది, అది వచ్చేంత వరకు ప్రిపేర్ అవ్వము, ఈ నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ అది వినకుండా మీరు చాలా సీరియస్‌గా ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో టైం వేస్ట్ చేయకుండా. ఎందుకంటే కొంతమంది ఫిక్స్ అయిపోయారు. ఎంత అవునన్నా కాదన్నా నెక్స్ట్ నోటిఫికేషన్‌కి నేను గ్రూప్ 2 అటెంప్ట్ ఇవ్వాలి అనుకునేవాళ్ళు. సో వాళ్ళు ఫుల్ టైమ్‌గా ప్రిపేర్ అవ్వాలని వాళ్ళు ఆల్రెడీ మైండ్‌ని ట్యూన్ చేసుకున్నారు. ఇంకేం ఆలోచన లేకుండా ఎలాగో ప్రిపేర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి అది ఎప్పుడొస్తదో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. సో అది రేపు, ఎల్లుండి అని ఆలోచన చేయకుండా అది వచ్చేంత వరకు ఒక స్ట్రాటజికల్‌గా వెళ్ళిపోవాలి. సో అంతేగాని అది వస్తది, రాదు ఇది కాదు. సేమ్ నువ్వు ఎస్ఐపీసీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావు. అది వచ్చేంత వరకు అది ప్రిపేర్ అవుతూనే దానికి ప్యారలల్‌గా ఉన్నది చూసుకోవాలి కానీ ఇది మాత్రం పక్కన పెట్టడానికి లేదు. ఏది ఎప్పుడొస్తది ఎవరికీ కూడా తెలీదు. ఒకవేళ కన్ఫర్మేషన్‌గా తెలిస్తే యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకేనా?
చెప్తోంది చాలా వరకు టీజీపీఎస్సీ 3 నెలల్లో సింగిల్ సెట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటే 3 నెలల్లో కంప్లీట్ చేస్తాము రిక్రూట్మెంట్ ప్రాసెస్‌ని. 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటే 6 మంత్స్‌లో కంప్లీట్ చేస్తాము. త్వరలో నోటిఫికేషన్స్ అని చెప్పడము, ఓటీఆర్ ఫిల్ చేయండి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మంచివే కానీ ఏదో ఒక రకంగా నెగటివిటీని కూడా పంచుతున్నాయి. బట్ బీ పాజిటివ్. సో ఖచ్చితంగా ఇది మూడో సంవత్సరం ఈ కొత్త ప్రభుత్వాన్ని. సో మూడో సంవత్సరం ఇంకొక నాలుగో సంవత్సరం ఇక్కడ కాలయాపన చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ప్రభుత్వ పెద్దలు చాలా సందర్భాల్లో గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తది, ఓపికతో ఉండండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనము డిమాండ్ చేస్తూ మనం వాళ్ళకు అడిగే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఇవ్వాలని బలంగా అడుగుతూనే మన ప్రిపరేషన్‌ని మాత్రం ప్యారలెల్‌గా ముందుకు తీసుకెళ్తూ ఉంటే, సో ఏదో రకంగా అట్‌లీస్ట్ వన్ ఆర్ ద అదర్ జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.